హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ వీడియోస్ కనుక మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ తప్పక చూడండి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కానీ అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, ఒక 10వ తరగతి ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి అంటే మన యొక్క వాట్సాప్ ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీకు క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారనేది మనకి డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. మనకు వచ్చిన ఏంటి అని అంటే ఎక్కువ లేటెస్ట్ న్యూస్ ఏంటి అని అంటే మనకి ఏప్రిల్ 30 అంటున్నారు. ఒకవేళ ఏప్రిల్ 30 అంటే ఒకవేళ ఈ మంత్ ఎండింగ్ లోపల కనుక యొక్క రిజల్ట్స్ కనుక రిలీజ్ చేయకపోతే మే ఫస్ట్ వీక్ అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క మే ఫస్ట్ వీక్ కూడా రిలీజ్ చేయకపోతే మనకు ఒక డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు కాబట్టి అక్కడ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేసిన వెంటనే నేను ఒక వీడియో అనేది నేను చేస్తాను. మనకి ఏంటంటే ఒకవేళ రిలీజ్ చేస్తే మనకు వచ్చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే మనకి ఏదో ఒక డేట్లో మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట, మనకి తప్పకుండా వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన యొక్క వాట్సాప్లో కనుక మనం చెక్ చేసుకోవాలి అని అనుకుంటే సో ఫ్రెండ్స్, మనకి ఒక లింక్ అనేది షేర్ చేస్తారంట. ఈ యొక్క రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసిన వెంటనే మనకు వాట్సాప్లో ఒక లింక్ అనేది షేర్ చేస్తారంట. సో ఫ్రెండ్స్, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసేసుకొని మీకు ఒక మొబైల్ నెంబర్ అనేది వస్తుంది, వాట్సాప్ నెంబరు. ఆ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క రోల్ నెంబర్ అనేది సెండ్ చేస్తే వాళ్ళు క్షణాల్లో వచ్చేసి మీ యొక్క రిజల్ట్స్ అనేవి మీకు వాట్సాప్ ద్వారా పంపడం జరుగుతుందన్నమాట. అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటే మీ యొక్క రోల్ నెంబర్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తే మీ యొక్క రిజల్ట్స్ అంటే ఏ విధంగా అంటే ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారా అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే అసలు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నేను ఫెయిల్ అయ్యానా పాస్ అయ్యానా అనేది మనకి టోటల్గా మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి వాళ్ళు పంపడం అయితే మనకు జరుగుతుందంట వాట్సాప్ ద్వారా వచ్చేసి, మన వెబ్సైట్లో కూడా వెళ్ళకుండా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.